సంక్రాంతి సమయంలో హరిదాసులు వస్తారు కదా! ఎందుకని వస్తారు హరిదాసులు అనంటే, హరిదాసులంటే హరికి దాసులు గదా! అంటే ప్రత్యక్షంగా ఆ నారాయణ స్వరూపులుగా మన దగ్గరికి వస్తారు వారు. సంవత్సరానికి ఒక్కసారే వస్తారు ఈ హరిదాసులు. హరిలో రంగ హరి అంటూ ఉంటారు. అంటూ ఇంటింటికి తిరుగుతూ ఉంటారు. వారి పైన ఉన్నటువంటిది అక్షయ పాత్ర. ఈ అక్షయ పాత్రను పట్టుకొని వారు వస్తూ ఉంటారు. చేతిలో చిడతలు పట్టుకొని చిడతలు కొట్టుకుంటూ ఏదైతే రామాయణం ఉందో, భాగవతం ఉందో వాటినన్నిటినీ కూడాను స్తుతిస్తూ ఇంటింటికి రావటం జరుగుతుంది. ఎందుకని ఈ సమయంలోనే వస్తారయ్యా అనంటే, మనకి ధాన్యం ఇంటికొచ్చేటటువంటి సమయం కదా! మనకున్నటువంటి ధాన్యంలో కొంత భాగం వారికి ఇవ్వటం. అది మన పెద్దవాళ్ళు. అంటే మనమే కాకుండా మనము నలుగురితో పంచుకొని తినేటటువంటి పరిస్థితిని ఏర్పాటు చేశారు. మన పద్ధతిని ఏర్పాటు చేశారు మన పెద్దలు. అంటే మనమే కాకుండా మనతో పాటుగా నలుగురితో పంచుకుంటూ మనం జీవనం ఏ విధంగా సాగించాలి అనేటటువంటి దాంట్లో ఒక భాగంగా ఈ హరిదాసులు కూడా ఇప్పుడు రావటం అనేటటువంటిది జరుగుతుంది. మనకొచ్చినటువంటి ధాన్యంలో కొంత ధాన్యాన్ని వారికి ఇస్తామన్నమాట. ఇంటింటికి కూడాను వారి ఆ పాటల ద్వారా అందరినీ కూడాను నిద్ర లేపుతూ తెల్లవారుజామునే వస్తారు. తెల్లవారుజామునే వస్తారు. ముందు మనం ఇక్కడ ఆ ఇంట్లో 2 ఇళ్ళు 3 ఇళ్ళు అవతల ఉండగానే మనం ఇక్కడ పట్టుకొని ఉండాలి. లేకపోతే మనం ముందుకు వెళ్ళిన తర్వాత మళ్ళా రమ్మంటే వాళ్ళు వెనక్కి రారు వారు. మనమే వెళ్ళి అక్కడికి వేయాలన్నమాట. అందుకని 2 ఇళ్ళో 3 ఇళ్ళో అవతల ఉండగానే మనం ఇక్కడ సిద్ధం చేసుకొని పట్టుకొని ఉండాలి. అందుకు ఇప్పుడే ఈ సంక్రాంతి సమయంలోనే రావటంలో ఉన్నటువంటి హరిదాసులు రావటంలో ఉన్నటువంటి ఆంతర్యం ఇది. అంటే ఆయన నెత్తి మీద ఉన్నటువంటిది ఏమిటి, అక్షయ పాత్ర అని అనుకున్నాం కదా! ఆయన మోస్తున్నది ఏదైతే ఉందో ఆయన విష్ణువుగాను, ఈ హరిదాసుల్ని విష్ణుమూర్తిగాను, అదేవిధంగా ఆయన మోస్తున్నటువంటిది ఏమిటయ్యా అంటే ఈ భూభారాన్ని మోస్తున్నారు అని చెప్పే ఉద్దేశంతో, ఇంతటి చక్కటి జన్మనిచ్చావు నాయనా అని చెప్పి, మాకు ఇంతటి తిండి గింజల్ని ఇచ్చావు అని చెప్పి కృతజ్ఞతగా కొద్దిగా వారికి సమర్పించటం అన్నమాట. అందుకు గాను ఇప్పుడు హరిదాసులు రావటం, హరిదాసులకి ఈ విధంగా ధాన్యాన్ని కానీ మన దగ్గర ఉన్నటువంటి వాటిని వారికి ఇవ్వటంలో ఉన్నటువంటి ఆంతర్యం ఇది. అయితే ఇప్పుడు ఇదే సమయానికి గంగిరెద్దుల వారు కూడా వస్తూ ఉంటారు. గంగిరెద్దుల వారు వచ్చి అయ్యవారికి దండం పెట్టు, అమ్మవారికి దండం పెట్టు అంటూ ఉంటారు. వారు మంచి తర్ఫీదిస్తారు. వాటికి ఎద్దులకి తర్ఫీదిస్తే వారు ఏది చెప్తారో అదంతా కూడా చేస్తూ ఉంటాయి అన్నమాట అవి. వారు కూడా అంతే, సంవత్సరానికి ఒక్కసారే వస్తారు. ఈ సంక్రాంతికే వస్తారు. ఇంటింటికి వచ్చి, అంటే ఆ గంగిరెద్దులు వచ్చి వాళ్ళు ఏ విధంగా విన్యాసాలు చేయమంటే, ఏ విధంగా నాట్యం చేయమంటే ఆ విధంగా గంగిరెద్దులు నాట్యం చేస్తూ ఉంటాయి అన్నమాట. అప్పుడు ఆ సమయంలో ఇంట్లో ఉన్నటువంటి చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా కూడా ఉత్సాహంగా వచ్చి అక్కడ నుంచొని దాన్నంతా కూడాను చక్కగా చేసేటటువంటి ఆ గంగిరెద్దులు వారు ఆడిస్తూ ఉంటే, ఆ గంగిరెద్దంతా ఆడుతూ ఉంటే అదంతా కూడా చూస్తూ మైమరిచిపోతూ, అందులో సంక్రాంతి అంటే ఏమిటండి, ఇంట్లో అందరూ కలిపి చేసుకునేటటువంటి పండగ కదా! పెద్ద పండగ అనుకున్నాం కదా! 4 రోజుల పాటు నలుగురితో కలిపి చేసుకునేటటువంటి పండగ కదా మరి ఇది. అందరూ వచ్చి అక్కడ గుంగుడు చేస్తుంటే దాన్ని చూడటానికి వచ్చారని అది ఉత్సాహంగా, ఆ గంగిరెద్దు కూడా ఉత్సాహంగా నాట్యం చేస్తూ ఉంటుందన్నమాట. అందుకు కృతజ్ఞతగా మన దగ్గర ఉన్నటువంటి వస్త్రాలు ఏవైతే ఉన్నాయో కుదిరితే కొత్త వస్త్రాలను ఇవ్వటం, లేని పక్షంలో లేవండి అంటే కనుక పాతవైనా సరే ఇచ్చి ఎంతో కొంత ధనాన్ని ఇచ్చి వాటిని సంతుష్టుని చేసి పంపుతారనమాట. అది అందుకు గాను, అంటే మనకి వ్యవసాయంకో సహాయం చేసేటటువంటి ఎద్దులే కదండి మరి. అందుకు గాను కృతజ్ఞతని ఇక్కడ కూడా మనం ఆవిష్కరించుకుంటూ ఉన్నాము. అందుకు ఈ సంక్రాంతి సమయంలో గంగిరెద్దులకు కానీ హరిదాసులు కానీ రావటంలో ఉన్నటువంటి ఆంతర్యం ఇది.